అభి బ్రో, లక్ అంటే నీదే. కరెక్ట్ సిరీస్కి ముందు బుమ్రా అన్న రూల్డ్ అవుట్ అయిపోయింది. ఆయన ప్లేస్లో నువ్వు స్క్వాడ్లకు వచ్చుడేంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ కెప్టెన్ బ్రో. వాస్తవం చెప్పాలంటే డొమెస్టిక్ క్రికెట్లో నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నన్ను డైరెక్ట్గా స్క్వాడ్లోనే సెలెక్ట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ బుమ్రా అన్నకి ఇంజురీ అయింది కాబట్టి నన్ను సెలెక్ట్ చేసిళ్ళు. అవునా? అంతగానం డొమెస్టిక్ క్రికెట్లో ఏం చేసినావు బ్రో? ఏం చేసినా? లాస్ట్ 2 రంజీ సీజన్లల్లా 104 వికెట్లు తీసిన. రంజీ ట్రోఫీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరైనా గెలుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? కానీ నా పర్ఫార్మెన్స్తోని నేను గెలిపించిన. డొమెస్టిక్ క్రికెట్లోనైతే మంచిగానే ఆడినావు కానీ ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఏంది నా బ్రో? గా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నీతో 5 మ్యాచ్లు ఆడితే కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. అది కూడా కరెక్టే గానీ ఇప్పుడు మనం ఆడబోయేది టెస్ట్ సిరీసు. దానికి ఉన్న ఐపీఎల్కి సంబంధం లేదు. సరే ఏదో ఒకటి డొమెస్టిక్ క్రికెట్లు ఇచ్చిన పర్ఫార్మెన్సే ఈ శ్రీలంక మీద కూడా ఇచ్చి గెలిపిస్తే అదే హ్యాపీ. ప్లేయింగ్ లెవెల్లోనైతే తీసుకో, నా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఏందో చూపిస్తా. సారాంశ్ జైను 33 సంవత్సరాల ఏజ్లా చాలా మంది ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇస్తుంటారు, లేకపోతే ఐపీఎల్ అన్న ఆడుకుంటారు. కానీ ఈ ఏజ్లో నువ్వు ఇండియాకి టెస్ట్ స్క్వాడ్లో సెలెక్ట్ అయినావంటే అంతగానో ఏం చేసినావు? చాలానే చేసినా గిల్లు. మొన్నటికి మొన్న సెంట్రల్ జోన్కి 2 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు తీసిన, 136 రన్స్ కొట్టి దులీప్ ట్రోఫీ గెలిపించిన. రంజీ ట్రోఫీలా 518 రన్స్ కొట్టుడే కాకుండా 30 వికెట్లు కూడా తీసిన. అంతేనా? ఇంకేమైనా ఉన్నదా? అంతేనా? 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడితే అలా 188 వికెట్లు తీసిన, 2223 రన్స్ కొట్టిన. అలా 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న ఇండియాకి ఆడుతున్నప్పుడు గిదే శ్రీలంక ఏ మీద 7 వికెట్లు తీసిన, 70 రన్స్ నాట్అవుట్ కొట్టిన. చాలు, ఈ మాత్రం చాలు నువ్వు మన స్క్వాడ్లకి రావడానికి. అయినా నువ్వు స్క్వాడ్లకి ఎవరి ప్లేస్లో వచ్చినావో గుర్తున్నదా? తెలుసు కెప్టెను, మన లార్డు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లా. మరి మన వాషింగ్టన్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తాడో తెలుసు కదా టెస్టులల్లా. నువ్వు కూడా గదే రేంజ్లు ఇయ్యాలి. అంతకు మించుంటది గిల్లు. చూస్తావు కదా ఈ టెస్ట్ సిరీస్లో సారాంశ్ జైన్ ఆడించే ఆట. ఏమైంది బాబర్ బ్రో? మీ పాకిస్తాన్ ఉమెన్స్ టీమేమో శ్రీలంక ఏ చేతుల వన్డే సిరీస్ ఓడిపోయింది, తర్వాత T20 సిరీస్ కూడా ఓడిపోయింది. మీ లెజెండ్స్ టీంనేమో మా లెజెండ్స్ వట్టిగానే బిస్కిళ్ళు. ఇక మీరేమో వెస్టిండీస్ చేతుల టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయిల్లు. ఏమైంది? ఆడుడు మర్చిపోయిల్లా? లేకుంటే ఏదన్నా అసోసియేట్ నేషన్తో సిరీస్ పెట్టుకోకపోయిల్లు? గెల్లు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ సెకండ్ టెస్ట్ మొత్తం మా వైపే ఉన్నది. మా షెఫీకు సెంచరీ చంపిండు, నేను 86 నాట్అవుట్ మీద ఉన్నా. ఖచ్చితంగా 200 లీడ్ పెడతాం, వెస్టిండీస్ని వట్టినే బిసుకుతాం. పాపం ఫస్ట్ మ్యాచ్లో కూడా మీ ఫ్యాన్స్ అందరు గట్లనే అనుకున్నారు, కానీ నువ్వేమో బౌలర్లకి బ్యాటింగ్ ఇచ్చి మ్యాచ్ మింగిచ్చినావు. ఈ మ్యాచ్లో ఆ మిస్టేక్ రిపీట్ కానీయం. సెకండ్ మ్యాచ్ మాదే. వాళ్ళు ఎడకెళ్తారు గిల్లు? వాళ్ళ టీంలు ఉన్నది ఎవరు? బాబ్జీ ద కింగ్, రిజు ద డాన్సర్. 266 కొట్టి 2 వికెట్లు ఉన్న వాళ్ళు ఇంకొక సెషన్ ఆడ ఆల్అౌట్ కూడా కావచ్చు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీము. కరెక్టే, మేము అన్ప్రెడిక్టబుల్ టీమే, కానీ అదే అన్ప్రెడిక్టబిలిటీని ఉపయోగించి ఈ మ్యాచ్ గెలవబోతున్నాం. చూడుల్లి, చూసుకోవాలి. మరి ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే మిమ్మల్ని మీ ఫ్యాన్స్ ఇంటికి కూడా రానియరు. ఏంది బుమ్రా బాబాయ్, సిరీస్ గెలిపిస్తావు అనుకున్న ప్రతిసారి ఇంజురీతో బయట కూర్చుంటావు. మొన్ననేమో వన్డే సిరీస్ మధ్యలో పోయినావు, ఇప్పుడేమో టెస్ట్ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయినావు. గిట్లయితే నా పని కష్టం కదా. నేను వరల్డ్ కప్లు గెలిపించడం ఇంపార్టెంటా, లేకుంటే ఇలాంటి సిరీస్లు ఆడి నా ఇంజురీని ఇంకా పెద్దగా చేసుకోవడం ఇంపార్టెంటా? ఆలోచించుకో. నాదేం లేదు, కావాలంటే వచ్చి సిరీస్ ఆడి గెలిపిస్తా కావచ్చు, తర్వాత వచ్చేది వన్డే వరల్డ్ కప్, దానికి కూడా నువ్వే కెప్టెను. వద్దు బుమ్రా అన్న, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. స్కై అన్నని T20 వరల్డ్ కప్ గెలిపించినావు, నన్ను కూడా రాబోయే వన్డే వరల్డ్ కప్ గెలిపియాలి. వెళ్దాం తమ్ముడు, దానిలో ఉన్నది. నేను ఉన్నదే వరల్డ్ కప్లు గెలిపియడానికి, నిన్ను కూడా ఒకటి గెలిపిస్తుంది. మరి శ్రీలంకతోని సిరీస్ ఎట్లా అన్నా? శ్రీలంకతోని సిరీస్కి నేనెందుకు తమ్ముడు? మన సిరాజ్ ఉన్నాడు కదా, శ్రీలంకతోని మ్యాచ్ అనగానే చెలరైపోతాడు, తమ్ముడు చూసుకుంటాడు. ఎస్, మన టీంకి బుమ్రా బాబాయ్ లేనప్పుడు ఆయనలాగా బౌలింగ్ వేసేది నేనే. శ్రీలంక, ఐఎమ్ కమింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రస్తుతం జరుగుతున్న చిన్న చిన్న టాపిక్స్ మీద ఈ స్పూఫ్ అయితే కవర్ చేసిన. శ్రీలంకతోని టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే వరకు గ్యాప్ ఉంది కాబట్టి ఈ లోపు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద స్పూఫ్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా దాని మీద స్క్రిప్ట్ రాసి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.